హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్. సో ఈ వీడియోలో క్వశ్చన్ పేపర్ ఒకసారి డిస్కస్ చేసి క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, హార్డ్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా అనేది డిస్కస్ చేద్దాం. సో మనకు తెలుసు క్వశ్చన్ పేపర్ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్స్, ఎలాంటి చాయిస్ ఉండదు, 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పాలి. ఎందుకంటే HCF of 234 630 by prime factorization మెథడ్ అయినా యూక్లిడ్ డివిజన్ జనరల్గా అడుగుతాడు. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇది ఈజీ క్వశ్చనే. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద గివెన్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇది మీన్ అంటే యాడ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 అంటే ఇవన్నీ యాడ్ చేసి డివైడ్ బై 5 చేస్తే మీకు మీన్ వస్తుంది. సో షో దట్ ద ఇది కూడా ఈజీ అని చెప్పొచ్చు. షో దట్ ద 8th టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో 8th టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా AR to the power of n-1 అంటే AR పవర్ ఆఫ్ 7. సో ఇక్కడ A అనేది 1/6, R అనేది 1/3 by 1/6 అంటే ఇక్కడ మనకి 6/3 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2. సో A ప్లేస్లో 1/6 పెట్టి R ప్లేస్లో 2 పెడితే మనకు ఆన్సర్ వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 64/3. కెన్ 7/3 బి ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్? నో. ఎందుకంటే 7/3 అంటే సో 3 2s are 6, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0, 3 3s are 9, 2.3. ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1, కానీ ఇక్కడ 2.3 వచ్చింది, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తుంది. రీజన్ ఏంటి అంటే ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 and 1. లిస్ట్ ఆఫ్ ద సబ్సెట్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. సో కాకపోతే ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది, మనము రూస్టర్ ఫామ్లో తీసుకోవాలి. సారీ, న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 0 ఉండదు. సో 1 2 3 తీసుకొని మనము సబ్సెట్స్ కనుక్కోవాలి. అంటే 2^3 అంటే 8 సబ్సెట్స్ వస్తాయి. ఒకటి ఎంసీ సెట్ మీ అందరికి తెలుసు. నేను ఆన్సర్కి దీనికి సపరేట్గా చేస్తాను స్టూడెంట్స్, ఓన్లీ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ డిస్కషన్. సో డ్రా ద లైన్ సెగ్మెంట్ ఆఫ్ ద లెంత్. ఇది కొంచెము అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, మనము జనరల్గా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో నుంచి అడుగుతారు, కానీ సెక్షన్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. 7th క్వశ్చన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్నట్టు అడగడం జరిగింది, ఇక్కడ ఇచ్చాడు స్టాటిస్టిక్స్ చాప్టర్లో. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబబిలిటీ క్వశ్చన్, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. సో ఇక్కడ ఫేస్ కార్డ్స్ అడిగారు. ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి, 12/52. ప్రైమ్ నెంబర్స్ కార్డ్స్ 16 ఉంటాయి, 16/52. నాన్ ప్రైమ్ నెంబర్ కార్డ్స్ మనకి 36 ఉంటాయి, విచ్ ఇస్ 36/52. సో 9th క్వశ్చన్ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మనకి 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్లో అడుగుతారు రియల్ నెంబర్ చాప్టర్లో, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. 10th క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఈజీ, ఎందుకంటే ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది, రూస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసి LHS RHS ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, ఇది కూడా ఎక్స్పెక్టెడే. 11th క్వశ్చన్ మాత్రం ఈ ప్రోగ్రెషన్ చాప్టర్లో కొంచెము డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ మనము రివర్స్లో రాయాలి, ఎందుకంటే 6th టర్మ్ అడిగారు n నుంచి. సో 304 301 సో ఆన్ 13 10 7 ఇక్కడ తీసుకొని ఇప్పుడు 6th టర్మ్ కనుక్కుంటే A + 5D మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది కూడా మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ చాప్టర్లో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. సో ఈ లాస్ట్ క్వశ్చన్ ఒకటి తప్ప మిగతా అంతా ఈజీనే అని చెప్పొచ్చు సెకండ్ సెక్షన్లో. సెక్షన్ 3లో మనకి చాయిస్ ఉంది కాబట్టి మనము యాజ్ యూజువల్గా ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన గ్రాఫ్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ అండ్ ఒక సెట్ ప్రాబ్లం అండ్ మీన్ మీడియన్ మోడ్ స్టాటిస్టిక్స్ ప్రాబ్లం, ఈ 6లో ఈ 4 మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే కాబట్టి ఓవరాల్గా కంపేర్ చేస్తే అంటే ఈజీ టు మోడరేట్ మధ్యలో అని చెప్పొచ్చు, ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఇంకొక వీడియో చేస్తాను స్టూడెంట్స్, సపరేట్ వీడియో ఆన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మ్యాథ్స్ పేపర్ అండ్ సపరేట్ వీడియో ఆన్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్. సో ఈ వీడియోని లైక్ చేసి ఫిజిక్స్ పేపర్స్ అప్లోడ్ చేస్తాను షార్ట్గా. డూ హైప్ అండ్ లైక్ ద వీడియోస్. థ్యాంక్ యూ.